అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మున్సిపల్ ఎన్నికల వేళ వరంగల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ గులాబీ గూటిలోకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చేరనున్నారు. ఇప్పటికే బీజేపీకి ఆయన రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో ఆరూరి రమేష్ ఆయన అనుచరులు చేరనున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ వరంగల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ గులాబీ గూటిలోకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చేరనున్నారు. ఇప్పటికే బీజేపీకి ఆయన రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేశారు. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో ఆరూరి రమేష్ ఆయన అనుచరులు చేరనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఏదైతే 2023 సాధారణ ఎన్నికల కాలంలో అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వెళ్ళినటువంటి ఆరూరి రమేష్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ అయినటువంటి విషయం కూడా నాకు తెలిసిందే. ఆనాడు బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత తిరిగి మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అంటే ఆనాడు కార్యకర్తలు వ్యతిరేకించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. కానీ ప్రజెంట్ వర్ధనపేట నుంచి ఆయన అనుచరులు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి నేడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నారు. సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆయన అనుచరులతో పాటు కూడా తెలంగాణ భవన్ కి రాబోతా ఉన్నారు. ప్రధానంగా బీజేపీ పార్టీలో తాను ఇవ్వలేకపోతున్నాను అనేది కూడా ఆయన చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా రాజకీయంగా కూడా కొంత ఏదైతే తనకు జీవితానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానంటూ కూడా ఆయన గతంలో మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఇతర పార్టీలోకి వెళ్ళినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఆసక్తి కనపరుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం కూడా మనకి తెలిసిందే. అందులో ప్రధానంగా గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే దాంతో పాటుగా కాళే యాదవ్ కావచ్చు, ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలనేది కూడా ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఒక రకంగా ఆరూరి రమేష్ వర్ధనపేట నుంచి కూడా ఆయన సొంత గుడికి చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. 2024 మార్చిలో బీఆర్ఎస్ ను విడి బీజేపీలో చేరినటువంటి రమేష్ అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత రాజకీయంగా ఆశించిన స్థాయి ప్రాధాన్యత లభించకపోవడం, పార్టీలో కేసీఆర్ ప్రాధాన్యం తగ్గిపోవడం ఆయన అసంతృప్తికి కారణమైనట్లు కూడా తెలుస్తా ఉంది ప్రధానంగా. దీంతో పాటుగా వర్ధనపేటకి సంబంధించినటువంటి మరో పక్క అందరూ ఎవరైతే బీజేపీ పార్టీలోకి వెళ్ళినటువంటి వారైతే ఎవరున్నారో వారందరినీ కూడా తిరిగి పార్టీలోకి అధిష్టానం ఆహ్వానం మేరకే వస్తున్నట్టు కూడా అది ఆరూరి రమేష్ స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తాం. ఈ రోజు తెలంగాణ భవన్ లో ఆయన అనుచరులు, నాయకులు, అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది చాలా స్పష్టంగా. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. 2 రోజుల క్రితమే అటు బీజేపీ పార్టీకి కూడా రాజీనామా లేఖను పంపించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని విడిచి వెళ్లారో వారందరూ కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరో పక్క సొంత గూటికి బీఆర్ఎస్ అయినటువంటి సొంత గూటికి ఆరూరి రమేష్ వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది వర్ధనపేట నుంచి కూడా ఏదైతే వ్యతిరేకిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారనేది కూడా మనం ప్రధానంగా చెప్పచ్చు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి వెళ్ళినటువంటి ఆరూరి రమేష్ తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారని కూడా మనం చెప్పాలి.
అంటే వంశీ, అంటే చాలా మంది నేతలు పార్టీ ఓడిపోయిన తర్వాత దానికి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయి ఉంటారు. అటువంటి వారిని మళ్ళీ చేర్చుకోవద్దని గులాబీ కార్యకర్తలు చెప్తున్నట్టు పరిస్థితి. అంటే మళ్ళీ పార్టీకి చేర్చుకుంటే సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం పరిస్థితి లేదా? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆరూరి రమేష్ అంటే ఎలాంటి పదవుల్లో లేరు కాబట్టి ఈ విషయంలో కొంత యాక్సెప్ట్ చేసే అవకాశం దక్కుతాను. కానీ కార్యకర్తల నుంచి కావచ్చు, కొంత లోకల్ క్యాడర్ నుంచి మాత్రం కొంత వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆరూరి రమేష్ వెళ్ళిపోయిన తర్వాత మద్దతు నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున పార్టీ కోసం పనిచేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ఎన్నికలు కావచ్చు, సాధారణ ఎన్నికలు కావచ్చు, దాంతో పాటుగా లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీ కోసం కష్టపడిన సందర్భం చూస్తున్నాము. వారందరికీ కూడా అవకాశాలు కోల్పోతామనే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే పార్టీకి కష్టపడినటువంటి తమను ఎక్కడ అధిష్టానం గుర్తించకుండా పోతుందా అనేది కూడా వారి ఆలోచనగా కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యేల విషయానికి సంబంధించినటువంటి వారికి మాత్రం అధిష్టానం కూడా తిరిగి తీసుకోకూడదని నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. కానీ ఎలాంటి పదవులు లేకుండా ఎన్నికల కంటే ముందు వేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పార్టీలోకి వస్తే తిరిగి ఆహ్వానించడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.